ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఉదయం నుంచి పలు ప్రాంతాలకు తిరిగి పాలు, వాటర్ బాటిళ్లు అందజేస్తున్నారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్యపడవద్దని, ఎలాంటి సాయమైనా అందించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని నేతలు భరోసా ఇచ్చారు. అధికారంలో ఉండి కూడా కూటమి నేతలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించడం లేదు. వరద ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడం లేదు. కానీ తమ వంతుగా బాధితులకు సాయం అందించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ముందుకు వచ్చారు. వరద బాధితులకు పార్టీ తరఫున అందించిన విరాళంతో అండగా నిలుస్తున్నారు. విజయవాడలో వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పార్టీ సమకూర్చిన సాయాన్ని బాధితులకు దగ్గరుండి అందించారు. 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు బాధితులకు పంపిణీ చేశారు. ఇప్పటికే అధినేత వైఎస్ జగన్ బాధితులను నేరుగా కలిసి భరోసా ఇచ్చారు. సర్వం కోల్పోయి ఆర్తనాదాలు చేస్తున్న బాధితుల కష్టాలు చూసి చలించిపోయారు. వరద బాధితులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో బాధితులకు వాటర్ బాటిళ్లు, పాలు, ఆహార ప్యాకెట్లు అందజేశారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లే ఈ విపత్తు చోటు చేసుకుందని, అయినా తమపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే అమ్మాగా ఆ దేవాలయాల ప్రసాదాలు, అదేవిధంగా డోనర్స్ ఇచ్చిన భోజన సదుపాయాలు అది ఎడ్జ్ వరకు తీసుకుని వదిలేస్తున్నాయి. సందుల్లో ఎవరికి కూడా ఇవ్వట్లా. ఈ రోజు మా పార్టీ కేడర్ ద్వారా చివరి ప్లేస్ వరకు పాలు, వాటర్ అందించాలని మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. మాకు మొన్న వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫలితాల్లో కూడా ఇంత బాధ కలగల. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ రకంగా అహర్నిశలు 3 రోజుల పాటు 3 పగళ్ళు 3 రాత్రులు ఇబ్బందుల్లో ఉండి, వర్షంలో ఉండి, కరెంటు లేక, ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో పార్టీ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా అందిస్తా ఉన్నాం. ఇది నిరంతరం కొనసాగుతుంది. వరద బాధితుల అవసరాల మేరకు సహాయం అందించే కార్యక్రమాలను రూపొందించుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వాటిని దశల వారీగా కొనసాగిస్తామన్నారు. తొలి రోజు 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్ల పంపిణీతో పాటు పలు చోట్ల భోజన సౌకర్యం కల్పించారు. వైఎస్ఆర్సీపీ సాయాన్ని అందుకున్న వరద బాధితులు పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.